ఓం సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 25వ తారీఖు లగాయతు మే 31వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు రవి బుధ గ్రహాల తాలూకు సంచారము, అలాగే మిథున రాశి యందు గురువు, కర్కాటక రాశి యందు కుజుడు, సింహరాశి యందు కేతువు, కుంభమందు రాహువు, మీనరాశి యందు శనేశ్వరుడు, అలాగే శుక్ర గ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. ఈ వారంలో చంద్రుడు మేషరాశి లగాయతు కర్కాటకం వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారంలో అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది. ముఖ్యంగా లాభస్థానమందు రాహుగ్రహం అనుకూలించడం, రెండవ స్థానమందు బుధగ్రహం అనుకూలించడం, అలాగే చంద్రబలం ఉండడం ప్రధానమైనటువంటి బలంగా చెప్పవచ్చును. ఈ గ్రహ సంపత్తి వల్ల ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే విదేశీయానానికి సంబంధించినటువంటి విషయాలు చక్కగా అనుకూలించడానికి అవకాశం ఉంటుంది. స్థాన చలనము, దేశాంతర వాసము లేదా ఇతర దేశాల్లో చేయడానికి సంబంధించినటువంటి ఉద్యోగ వ్యాపార వ్యవహారాదుల్లో ఏదైతే స్తబ్దత లేదా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిలో కూడా కదలిక ఏర్పడి కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా మేషరాశి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కూడా ఈ వారంలో రానున్నాయి. చంద్రుని యొక్క అనుకూలమైనటువంటి గ్రహ సంపత్తి వల్ల మానసిక ప్రశాంతత ఈ వారంలో అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి గురుబలం తగ్గడము, అర్ధాష్టమ కుజదోషము, వ్యయస్థాన స్థిత శనేశ్చర శుక్రగ్రహాల తాలూకు స్థితిగతులు కొంత కుటుంబ పరంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి అవకాశాలని కల్పిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి భాగ్యహానిర్భయం క్రూరః అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత నిద్రపోవడానికి సమయం తక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయాన్ని పనివేళల్లో గడపడానికి, కొంత ఖాళీ లేనటువంటి సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు ఈ వారంలో అధికంగా చేస్తారు. అలాగే కాలానుక్రమంగా అంటే కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో వృత్తి ఉద్యోగాల్లో కొంత నిబద్ధతగా ఎక్కువగా కాలం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత జాప్యంతో ముందుకు సాగుతూ ఉంటాయి. ప్రత్యేకించి వివాహాది శుభ కార్యక్రమాలు కానీ లేదా ఇంటిలో ఉండేటువంటి బంధువులు లేదా మిత్రులు, స్వజనులు, కుటుంబ సభ్యుల తాలూకు ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు, కష్టపడతారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఈ వారంలో మేషరాశి వారికి వస్తుంది. ఈ వారంలో మేషరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై వ్యయశని యొక్క దోష పరిహారార్థం, ఏలినాడి శని దోష పరిహారార్థం రుద్రకవచాన్ని ప్రతినిత్యము కూడా పారాయణం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి.